హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఎయిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల భర్తీ కోసం నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి నార్సెట్ అనేటువంటి నోటిఫికేషన్ని ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ యొక్క ఎయిమ్స్ నార్సెట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే 3627 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. కేవలం జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చెప్తాను. అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా చూస్తున్న వారిలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 10 అనమాట. ఇది 10వ నోటిఫికేషన్. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నార్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ నర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటారు. కేవలం జిఎన్ఎం నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్తోని ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తుంటారు. సో స్టార్టింగ్ శాలరీ కూడా మనకి దగ్గర 50,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులకి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకి ఒక 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్. ఆ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై మెరిట్ సాధించిన అభ్యర్థులకి ఎయిమ్స్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి నార్సెట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయ్యింది 2026 సంవత్సరానికి సంబంధించి. మరి మీ కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. సో నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 10 అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇక్కడ శాలరీ డీటెయిల్స్ లెవెల్ పే 7 కింద భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే స్టార్టింగ్ శాలరీ చూసినట్లయితే బ్యాండ్ 2 అని చెప్పి మెన్షన్ చేశారు. 9,300 నుంచి 34,800 రూపాయలకు మెన్షన్ చేశారు. విత్ గ్రేడ్ పే వచ్చేసి 4,600 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలు అనమాట. సో ఇవన్నీ కలుపుకొని అన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ 50 నుంచి 60,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. ఈ నెల 24వ తారీఖు నుంచి 16/3/2026 వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇక క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే బీఎస్సీ ఆన్స్ అంటే బీఎస్సీ రిలవెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు, అలాగే బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవాలన్నమాట. అయితే వీరు వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ లేదా ఏదైనా స్టేట్ కౌన్సిల్లో వీరి సర్టిఫికేట్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇక లేదంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి వచ్చేసి 50 బెడెడ్ హాస్పిటల్స్లో 2 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా మెన్షన్ చేశారు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా వ్యాలిడ్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీరి సర్టిఫికేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగనే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కేజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్స్ అన్ని కూడా క్లోజింగ్ డేట్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3,000 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2,400 రూపీస్గా వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. ఈ యొక్క ఫీజుని వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డిజబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఫీజు పేమెంట్ చేస్తే మళ్ళీ రిఫండ్ ఉండదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ అప్లై చేసే ముందు ఫీజు పేమెంట్ చేసే ముందుగా ఒకసారి ఆలోచించి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు కనుక ఈ యొక్క ఎగ్జామినేషన్కి అపేర్ అయినట్లయితే ఈ యొక్క ఫీజు రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక స్టేజ్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఇప్పుడే మెన్షన్ చేశారు. నార్సెట్కి సంబంధించిన ప్రిలిమినరీ డేట్ వచ్చేసి
11th ఏప్రిల్ 2026 ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే CBT 2 లేదా స్టేజ్ 2 వచ్చేసి మెయిన్స్ అనమాట 30th ఏప్రిల్ 2026 ఉంటుందని చెప్పి క్లియర్గా ఎగ్జామ్ డేట్స్ కూడా ఎప్పుడే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఉద్యోగాల కోసం పోటీ పడి ఉద్యోగం సాధించాలనుకున్న అభ్యర్థులు ఎప్పటి నుంచే స్టార్టింగ్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ లింక్ ద్వారానే మన అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎయిమ్స్ నార్సెట్ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మనకి 24వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో స్టార్ట్ కాబోతుంది. ఈ లోపల మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డీటెయిల్ నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియో చేసి మేము ముందు తీసుకొస్తాను. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి GNM నర్సింగ్ లేదా BSc నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.